బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. గేమ్ చేంజర్ మీద చేసినంత నెగిటివిటీని యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి ఇంకే సినిమా మీద చేసి ఉండరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా డ్యూటీ చేసి గేమ్ చేంజర్ ను డిజాస్టర్ గా ముద్ర వేశారు. యావరేజ్ బొమ్మగా జనరల్ ఆడియన్స్ చెబుతుంటే సోషల్ మీడియాలో మాత్రం గేమ్ చేంజర్ ను డిజాస్టర్ అంటూ రుద్దేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి గేమ్ చేంజర్ ను డే 1 నుంచి కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో మొదటి రోజు హెచ్డీ ప్రింట్ పైరసీ సైతం చేసి ఆన్లైన్లో కూడా రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ కు మిడ్ నైట్ షోస్ నుంచి నెగిటివిటీ ప్రచారం చేసినా డే 1 కి ఆన్లైన్లోకి ఈ సినిమా వదిలిన కూడా మంచి వసూలు రాబడుతోంది. యాంటీ ఫ్యాన్స్ ఎంత కిందకు దించాలని చూసినా, డిజాస్టర్ చేయాలని ప్రయత్నించినా వారి వల్ల కావడం లేదు. ఇప్పటికీ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ గేమ్ చేంజర్ సాధించింది. డే 1 186 కోట్లు అంటూ పోస్టర్ అధికారికంగా రిలీజ్ చేస్తే అందరూ ట్రోలింగ్ చేశారు. గేమ్ చేంజర్ టీం ఇప్పుడు మాత్రం అధికారికంగా లెక్కల్ని ప్రకటించడం లేదు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి 100 కోట్లకు పైగా షేర్ వచ్చిందని తెలుస్తోంది. అంటే 200 కోట్లకు పైగానే గ్రాస్ సాధించింది. బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చిన డాకు మహారాజ్ ఇప్పటికీ 100 కోట్ల గ్రాస్ వద్దే ఆగింది. మంచి మౌత్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్న 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇంతటి నెగిటివిటీ టాక్ లోనూ గేమ్ చేంజర్ మాత్రం 200 కోట్లకు పైగానే గ్రాస్ సాధించింది. గేమ్ చేంజర్ వసూలుకి కేవలం ఒక్క రామ్ చరణ్ మాత్రమే కారణం. మిస్టర్ బాక్సాఫీస్ అనే ట్యాగ్ ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. శంకర్ చేతులెత్తేసినా, సినిమాను పైరసీ చేసినా, ప్రమోషన్స్ ఆపినా, యాంటీ ఫ్యాన్స్ అంతా ట్రోలింగ్ చేసినా కూడా రామ్ చరణ్ పేరు మీద ఇంకా టికెట్లు తెగుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీని లోకల్ టీవీలో కూడా వేసేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కంప్లైంట్ ఇవ్వడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. గాజువాకలో ఏపీ లోకల్ టీవీ స్టాఫ్ ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పైరసీ యాక్ట్, కాపీరైట్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్ మేనేజింగ్ డైరెక్టర్ చలపతి రాజు, గాజువాక పోలీస్, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని క్రైమ్ క్లూస్ టీం కలిసి ఏపీ లోకల్ టీవీ యాజమాన్యాన్ని, అప్పలరాజుని, వారి బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.